ఆడియన్స్ అయినా లేదా మాస్ కుర్రాళ్ళైనా లేదా క్లాస్ ఆడియన్స్ అయినా ఎవరైనా సరే ఇష్టపడేటువంటి బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా చిన్నదైనా పెద్దదైనా ఒకేలా గౌరవించే స్వభావంతో సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగిన ట్రెమెండస్ హీరోయిన్ మీనాక్షి చౌదరి గారు. క్రమశిక్షణే ఆమె బలం, ఆమె నమ్మిన విలువలే ఆమె ధైర్యం. ఆ ధైర్యమే ఆమెను కేవలం డెంటల్ డాక్టర్ గా మాత్రమే కాదు, ఒక సక్సెస్ఫుల్ మోడల్ గా, ఆపై వరుస విజయాలతో అన్స్టాపబుల్ యాక్ట్రెస్ గా తనదైన స్థానాన్ని సంపాదించుకునేలా చేశాయి. సినిమా అంటే ప్యాషన్ తో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గారు తన తొలి అడుగు వేశారు. ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు నిజము కదా. ఆ తర్వాత కాలంలో హిట్ మనసే ఉరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే లక్కీ భాస్కర్. సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. అదే కమిట్మెంట్ తో ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థలు సితారా ఎంటర్టైన్మెంట్స్, శ్రీకరా స్టూడియోస్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పులిశెట్టి గారు, రావిషింగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గారుల కాంబినేషన్ లో ఫుల్ అన్స్టాపబుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ అండ్ ట్రైలర్లతో ఎంతో బజ్ క్రియేట్ చేసిన సినిమా అనగనగా ఒక రాజు. ఒక సంవత్సరం గుంటూరు కారంతో సూపర్ హిట్, ఆపై సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బాస్టర్ అందుకొని ఇప్పుడు మళ్ళీ అదే ఎనర్జీతో ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో హ్యాట్రిక్ కొట్టడానికి మన ముందుకు రాబోతున్నారు సంక్రాంతి క్వీన్ మీనాక్షి చౌదరి గారు. Success taught me what it feels to be on the top of the world, but failure taught me what it takes to push back and reach to the place that makes me feel what it really feels like, what success is. That gives me that feeling to understand what I've worked so hard for. All the best మీనాక్షి గారు and the whole team of అనగనగా ఒక రాజు. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. మిగతా కదా సంక్రాంతికే.